నమస్తే పీనీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సచివాలయాన్ని నిర్మించాలని రోడ్డెక్కిన ఉప్పుగుంటూరు గ్రామస్తులు, అధికారుల హామీతో విరమణ. నాగులుపులపాడు మండలం ఉప్పుగుంటూరు గ్రామంలో రెండవ సచివాలయాన్ని కేటాయించిన ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లు తొలగించాలని మద్దసాని రాంబాబు నాయకత్వంలో గ్రామస్తులు హైవేపై ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన భూములలో సచివాలయం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ ఆక్రమణలను తొలగిస్తారని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో మండల యువజన నాయకులు ఇమ్మిశెట్టి బాలకృష్ణ, గ్రామ సర్పంచ్ దేవరకొండ జయమ్మ, ఎంపీటీసీ తాడిశెట్టి అనురాధ, కొణిజేచి సురేష్, వజ్రం బాబు గ్రామస్తులు పాల్గొన్నారు. చెప్పాలి. నవరత్నాలు పేదలకు ఇళ్ళు పేర్లు 61 నెంబర్, ఇది 61 నెంబర్లో అతడి రోజు తండ్రి ఎలీషా, ఇతరికి నవరత్నాలు లిస్టులో పేరు వచ్చి ఉంది. 4వ పేరు పశుమతి ఎలీషా ఏలియా, వీళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉంది, ఒక కొడుకు. తర్వాత అతడి తర్వాత కత్తి నాగార్జుది, తర్వాత కడియం శ్రీలక్ష్మి. ఈ అమ్మాయి ఇంకా నేను కొత్త వాటిలో రావాలి, మళ్ళీ ఇల్లు వేసుకోవడం మంచినీళ్ళు బాగా కావాలంటే, ట్యాంక్ కట్టాలి, నిర్మాణం కావాలంటే, పనిలో కాలేజీ కావాలంటే అనేక మంది అడ్డుకున్నారు. వాళ్ళని తక్కువ తొలగించుకొని మనకు కావాల్సిన సందర్భం ముందుంది. ఎందుకంటే మార్చి ఆఖరులో నిధులు వచ్చి ఉన్నాయి 40 లక్షల కాడికి. అవి మొదలుపెట్టుకోకపోతే మురిగిపోయే పరిస్థితి. కాబట్టి పక్క గ్రామాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. మా గ్రామంలో కూడా మొదలుపెట్టుకొని గ్రామాభివృద్ధికి పాటుపడదాం. లేదు ఇంకేదైనా స్థలం ఏదైనా ఉంటే, ఆ ప్రభుత్వ భూమి ఏదైనా ఖాళీకి దగ్గరలో ఇలాంటివి కాకుండా ఉంటే ఆలోచించుకొని చెప్పాల్సిన సందర్భం ఉంది. అందరూ పెద్ద మనసుతో ఆలోచించి తదుపరి నిర్ణయాన్ని మీరే చెప్పాలని చెప్పని. మద్దిసాని నాగేశ్వరరావు పురుగు మందు ఎలా అందించాడో, వాళ్ళ వినోద్ మందు తాగుతుంటే వాళ్ళ తండ్రి ఎలా తిరుగుతున్నాడో చెవులు కట్టుకొని దర్జాగా ఎవరైనా వినటానికి బాగుండాలి. ఏదంటే సమస్య అనేది మనకు సొంతగా కష్టంలో ఉన్నప్పుడు కష్టంలాగా బతుకుతాం. మనం కష్టం లేకుండా గ్రామాన్ని ఏదో అన్యాయక్రాంతం చేసి దీని యొక్క దుర్వినియోగపరచాలని ఆలోచిస్తూ ఉంటే సహించేది ఏమీ లేదు. ఈ చివరగా మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వ్యవస్థ మొత్తం మన గ్రామానికి తీసుకొని వచ్చారు. వాలంటీర్లు కానీ సచివాలయాలు కానీ మొత్తం మన పంచాయతీ ఆఫీసులో జరుగుతూ ఉంటాయి. మన పంచాయతీ ఆఫీసులో పంచాయతీ కార్యక్రమాలు జరగాలి, కానీ సచివాలయం మొత్తం స్టాఫ్ కూడా ఇక్కడే ఉండటం వల్ల భారం అయిపోయింది. ఎవరన్నా వచ్చి కూర్చోడానికి ఇబ్బంది అయిపోయింది, ఎక్కడ బయట నుంచోవాల్సి వస్తూ ఉంది. వాళ్ళకంటూ ఒక ప్రత్యేక భవనాలు కట్టాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు 40 లక్షలు, ఒక్కో సచివాలయానికి 40 లక్షల రూపాయల లెక్కన మన ఈ రెండు సచివాలయాలకు 40 లక్షల రూపాయలు 80 లక్షల రూపాయలు కేటాయించున్నారు. దగ్గర 1 year అవుతుంది కేటాయించి కూడా. కానీ మన గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ వర్కులు మొదలై పని జరుగుతూ ఉన్నాయి, కానీ మన గ్రామంలో మొదలగాల. ఎందువల్లంటే ఏకాభిప్రాయాలు లేకుండా కొంచెం లేట్ అవుతూ వచ్చింది. తర్వాత ఎక్కడ మనకైతే ప్లేసులు ఉన్నాయో, ఎక్కడ అందుబాటులో ఉన్నాయో చూసుకొని ఒక ప్లేసు, 1వ సచివాలయం మన పెద్దగంజం రోడ్లోని మన ఎస్సీ కాలనీ మాదిపల్లిలోను, 2వ సచివాలయానికి మన ఇక్కడ దిన్నికి ఇక్కడ మన ఊరికి మధ్య అయితే అనుసంధానంగా ఉంటుంది. ఎవరికైనా రావడానికి పెద్దలు రావాలన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి మంచి ఒక ప్లేస్ ఎన్నిక చేయడం జరిగి అక్కడ అంతకుముందు 2018లో ఎన్నిక పోయిన నెల 10వ తారీఖు జరిగింది. 10వ తారీఖు జరిగింది. మీకు అందరూ ఓట్లేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి చిన్న గొడవ కానీ ఎక్కడ లేదు. అయిపోయిందాక పోలింగ్ అయిపోయిన కాడి నుంచి, స్టార్టింగ్ కాడి నుంచి కౌంటింగ్ అయిపోయిందాక కూడా. కానీ ఒక తప్పుడు ఉద్దేశం, ఏది తప్పులు వారంతా తప్పులు జరిగిపోయినాయి, బయటికి నెట్టేశారని రకరకాల ప్రయోగాలు చేసి లేనిపోని అపోహలు సృష్టించారు. 133 ఓట్లు వచ్చిన ఇక్కడ గొడవలు చేస్తూ ఉన్నారు. మనకి కోతవేటు దూరంలో ఉన్న ముప్పాళ్ళ ఒక్క ఓటు తేడాతో గెలిచారు. ఆ రోజు ఏదో మాట్లాడుకున్నారు, తర్వాత సర్దుకుపోయి పనులు చేసుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ 133 ఓట్లు వస్తే ఇప్పుడు మన ఒక్కళ్ళ వాలంటీర్లు కాదు, దగ్గర 60 మంది వాలంటీర్ మన వీళ్ళు ఉన్నారు, కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారు. మన ఒక్క పార్టీ కాదు, మన పార్టీలో 2 వర్గాలు ఉంటే 2 వర్గాలు, టీడీపీ సిపిఎం నాయకులు కూడా ఉన్నారు అక్కడే. కానీ ఒక తప్పుడు ప్రచారం, ఏదో ఒకటి చేయాలి, ఊర్లో అలజడి చేయాలి, మనం సమస్య ప్రశాంతంగా ఉండకూడదు ఊరు. మేము ఏదో ఒకటి గొడవలు చేసి ఒక చూపించాలి. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే ఎన్నికలప్పుడు భయపడ్డారు మన పోలీసు అధికారులు కానీ, వ్యవస్థ కూడా కొంత ఏదన్నా గొడవలు జరుగుతాయని చెప్పి. అవతల వాళ్ళు ఎంత రెచ్చగొట్టారో మీకు కొన్ని వీడియోలు కూడా చూపిస్తాం. మేము దీన్ని మీదకి వెళ్తే రకరకాల రెచ్చగొట్టారు. కానీ పట్టాలు ఇస్తే 2000 సంవత్సరంలో వాళ్ళు అమ్ముకున్నారు, వాళ్ళ అవసరాల నిమిత్తం వేరే వాళ్ళకి అమ్ముకున్నారు, నాకు కూడా కాదు.
నేను 2 చేతులు మారిన తర్వాత 2011లో నేను కొనుక్కున్నాను. 11లో కొనుక్కొని నేను కష్టపడి పని చేసుకొని చేసాము, కానీ ఎక్కడ స్థలాలు ఆక్రమించుకోను ఇంకోటి చేసుకొని వ్యాపారం చేయాలి. నేను పబ్లిక్ వ్యాపారం చేశాను. మన మిల్లు నేను 2008 కాడి నుంచి నా దగ్గర పనిచేస్తాను. అది నేను సూర్యనారాయణ గారి స్థలం, సూర్యనారాయణ గారి స్థలం నేను 2000లో మా నాన్నగారు కొనుక్కున్నారు. మా నాన్నగారు కొనుక్కున్నప్పుడు నాకు అది మా అన్నదమ్ముల వాడాలో నన్ను కట్టుకోమని ఇచ్చారు. ఈ రోజు కూడా మా నాన్నగారి పేరు మీదే ఉన్నది. కానీ నేనేదో దాంట్లో గవర్నమెంట్ స్థలంలో కట్టుకున్నానని, రకరకాల ఆక్రమించుకున్నానని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదిగోండి సార్, మీరు గమనించండి, ఎవరికైనా ఇస్తాను నేను వస్తే. ఇంకోటి ఈ 11/11న నేను కొనుక్కున్నది మిల్లు నా పేరున వేరే వాళ్ళ దగ్గర, పినపా శ్రీనివాసరావు అనే వ్యక్తి దగ్గర నేను కొనుక్కున్న డాక్యుమెంట్. మీరు దయ ఉంచి చెప్పుడు మాటలు మాత్రం నమ్మొద్దమ్మా తల్లు. మిమ్మల్ని చేతులెత్తి మొక్కుతున్న అట్లాంటి పరిస్థితి అయితే ఉండదు. ఆక్రమించుకోవటాలు మాకు నేర్పించలేదు. దేవరకొండ జయమ్మ గారిని మనమందరం తిరిగినప్పుడు మన ఎస్సీలు అందరూ కలిసి జయమ్మకి ఓటేసి కత్తిరి గుర్తు మీద గెలిపించారు. అసలు ఆ ఏరియా వైపే మీరు వెళ్ళకూడదు, ఎందుకంటే సెన్సిటివ్ చిన్న రాజీ కూడా పర్మిషన్ లేదు. ఆ భూమి దేవాదాయ భూమి అని చెప్పి ఆర్డీఓ గారు ఆల్రెడీ దేవాదాయ శాఖకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని మీద లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పారు. అవి మీరు లీగల్ గా వెళ్ళండి. ఇక్కడ విచ్చేసినటువంటి ఉప్పుగుంటూరు గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, పోలీసు వారి తరఫున దయచేసి గ్రామంలోని శాంతి భద్రతలకు ఆఘాతం కల్పించే విధంగా ఎలాంటి చర్యలకు పాల్పడినా సరే దీని మీద చాలా పెద్ద ఇష్యూ అయ్యి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆల్రెడీ ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్య పై అధికారుల దృష్టిలో ఉంది, అందరు అధికారుల దృష్టిలో ఉంది. దీని మీద ఒంగోలు ఆర్డీఓ గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి క్లియర్ శాంతి భద్రతల విషయానికి సంబంధించి చర్చడం కోసమే వచ్చా. కాకపోతే నేను అనేది ఏంటంటే మీ వివాదాన్ని పరిష్కరించుకునే విధానం చట్ట ప్రకారం ఒక ప్రొసీజర్ ఉంది, దాన్ని ఫాలో అవ్వండి అంటున్నా. అంతేగాని అక్కడ ఎందుకు కట్టారు దాన్ని తొలగించాల్సిన బాధ్యత మీదని మీరు పోలీసులు అడగకూడదు. ఆ పని పోలీసులు చెయ్యరు. అంతేగాని మీరు సొంతంగా మేము చర్యలు తీసుకున్నామంటే లీగల్ నోటీసులు చేరినాయి. పక్కాగా పోలీసులు చేసుకునే క్రిమినల్ చర్యలు ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మళ్ళీ ఇటు అంతా ఇటు అయిపోయింది. మీరు ఉంటారు కదా సార్, ఉన్నా లేకపోయినా మహిళలందరూ కూర్చోవాలి. 10 నిమిషాల్లో మరి మన దగ్గరికి చిన్న ప్రజానికి అంతా కూడా దయచేసి కొద్ది నిమిషాలు ఆక్రమించేసిన పెద్దలు కూర్చోబెట్టి పక్కన సచివాలయాలకి 2
ఏదన్నా కానీ పనులు ముందుకు సాగకూడదని చెప్పి ఒక దుష్ట శక్తులు వేరే బయట వ్యక్తులు కొంతమంది గ్రామానికి కొత్త వ్యక్తుల్ని వాళ్ళని తీసుకొని వచ్చి ఇప్పుడు మరలా ఒక 20 మంది పేర్లు అడేస్తున్నారు. లాక్కున్నారని చెప్పారు, అంతేగాని వీళ్ళు ఇచ్చేది లేదు. తర్వాత మనము పంచాయతీ నుండి ఎటువంటి అనుమతి కానీ కుళాయి కనెక్షన్ కానీ ఇటువంటివన్నీ కూడా ఇవ్వకుండా ఆల్రెడీ నిలుపుదల చేశాం. వాళ్ళని అయితే అక్కడే ఎంక్రోచ్మెంట్ చేయనిచ్చేదేం లేదు. వాళ్ళను ఒకసారి పిలిపించి కూడా మాట్లాడతాను. మళ్ళీ నేనైతే ఇప్పటిదాకా మాట్లాడలేదు. ఇంతవరకు మన తహసీల్దార్ గారు కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదో సార్ మేము ఇక్కడ ఇంత మునిపే వేసుకున్నాము, తర్వాత మీరు ఒకవేళ రిమూవల్ చేయాలంటే ఈ స్థలంలో మిగతా వాళ్ళు మిద్దెలు మేడలు కడుతున్నారు, మరి వాళ్ళందరినీ కూడా మీరు రిమూవల్ చేయాలి కదా, ఇట్లా మాట్లాడినారు. సరే మనమేం చెప్పామంటే అయ్యా రిమూవల్ చేయించేసరికి మీరు వేసుకునేదానికి లేదు. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ వేసుకున్నారో వాళ్ళకు కూడా ఒకవేళ దాంట్లో వేసుకుంటే వాళ్ళకు కూడా వాళ్ళు నోటీసులు ఇస్తారు. ఎండోమెంట్ వాళ్ళు వచ్చారంటే ఒక దాంతో ఆగిపోరు, కాబట్టి మీరైతే వేసుకోకూడదు అని చెప్పారు. అయినా కూడా ఇప్పుడు మీరు చెప్పే ప్రకారము ఇంకా అట్లే వేసుకుంటున్నారు అని కూడా చెప్తున్నారు. యాక్చువల్గా మీరు రాశారమ్మా లెటర్ ఇచ్చారా? తర్వాత మీరు ఆ ఎంక్రోచ్మెంట్ రిమూవల్కి వాళ్ళకు రాశారా? ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ వాళ్ళకు కూడా ఉప్పుగుండూరు గ్రామంలో 79/2 అనే సర్వే నంబర్లో కొంతమంది భూమి ఆక్రమణ చేసుకుని గుడిసెలు వేసుకుంటున్నారని చెప్పి ఈరోజు ఉప్పుగుండూరు గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ NH 216 మీద కూర్చోవడం జరిగింది. ఇది 4 రోజుల క్రిందటే తహసీల్దార్ వెళ్ళేసి వాళ్ళందరినీ కూడా చెప్పి ఆపించి వచ్చారు. ఆ రోజు వాళ్ళకందరికీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, ఎవరికైనా కూడా ఇంటి స్థలాలు కావాలంటే ఇప్పుడు గవర్నమెంటు సంవత్సరం పొడవునా కూడా 90 రోజుల కింద ఇంటి స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అటువంటిది చేయొద్దని చెప్పారు. వాళ్ళు ఆ రోజు కూడా ఒప్పుకున్నారు, మేము ఎంక్రోచ్మెంట్ చేయం సార్ అని చెప్పి. అయితే ఆ తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్థలం అది. ఆ స్థలంలో మొత్తం అంతా కూడా ఆక్రమణలు జరుగుతున్నాయంటే ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారు, ఆ ఈఓ గారు వీళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళ పేర్లు సేకరిస్తున్నారు ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ చేసే దానికోసం. అంతేకాకుండా అక్కడ వేసుకున్న అక్రమంగా కట్టుకుంటున్న ఇళ్లకు ఎటువంటి పరిస్థితుల్లోనూ కరెంటు కనెక్షన్లు కానీ లేదంటే ఇతరత్ర అనుమతులు కానీ ఇవ్వకుండా ఆల్రెడీ లెటర్లు కూడా పెట్టారు. ఎండోమెంట్ వాళ్ళు వాళ్ళ పై అధికారులు కూడా ఈ సందర్భంగా సంప్రదించి మొత్తం పేర్లన్నీ ఈరోజు సేకరించి వాళ్ళందరినీ కూడా ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. అదే ఇందాక ప్రజలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇంత మునుపు అక్కడ సెక్రటేరియట్ కట్టాల్సి వచ్చింది, ఇప్పుడు ఆ సెక్రటేరియట్ అక్కడే కట్టాలని కూడా అంటున్నారు. ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ కోసం ఈరోజు యాక్షన్ మొదలైతే ఎంక్రోచ్మెంట్ రిమూవల్ అయితేనే మొత్తం అంతా కూడా అక్కడ ఏవైతే ప్రభుత్వ భవనాలు ఉన్నాయో వాటిని కూడా అక్కడే కట్టేందుకు గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా నేను ప్రజలకు కూడా చెప్పాను, అక్కడ ఇంత మునిపే ఆక్రమణలు జరిగి కొందరు మిద్దెలు కూడా కట్టుకున్నారు. ఒంగోలు నగర డిప్యూటీ మేయర్గా ఎన్నికైన వేమిరి బుచ్చిని స్థానిక గుప్తా అపార్ట్మెంట్లో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరవది హనుమంతరావు, బిఎఫ్ శ్రీనివాసరావు, సిహెచ్ బస్వపున్నయ్య, 28వ డివిజన్ కార్పొరేటర్ నీలం రాజు సరోజ తదితరులు పాల్గొన్నారు.
చేయలేకపోయినాను కాబట్టి ఒక్కటి చేసిన నా నెంబర్ అందరూ కూడా ఈరోజు ఇంత నన్ను ఆదరిస్తారంటే వాళ్ళ యొక్క మంచితనాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను. నేను ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు సూపర్ బజార్ చైర్మన్గా ఉన్నాను. ఆ తర్వాత మళ్ళా రైల్వే మెంబర్ కానీ చేస్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన అపార్ట్మెంట్లో వాటర్ సమస్య వస్తే మన ట్యాంకర్లు కూడా ఫ్రీగా తెప్పించాను. తర్వాత కూడా కొంచెం మంచినీళ్ళు పంపు కానీ అంటే అన్నీ కూడా చేయించున్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్ని పనులు చేసిన నేను రేపు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మన అపార్ట్మెంట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మెయిన్ మన కార్పొరేటర్ చెప్పేది ఏంటంటే మీరు ఎవరు సమస్య చెప్పలేదు, ఇటు పక్క రోడ్డు వేయాలా కార్పొరేటర్ గారు ఇటు పక్క రోడ్డు వేసారు, ఇటు పక్క రోడ్డు వేయాలా ఫస్ట్. అంటే వాన రాగానే మనకి మోకాలు నీళ్ళు వచ్చేస్తున్నాయి, పడిపోయే పరిస్థితి అనమాట. ముందు ఇటు పక్క రోడ్డు వేయాలి. ఇంకా కూడా ఈ సైడ్ డ్రైనేజెస్ కానివ్వండి, ఇంకా అన్నీ కూడా సమస్యలు కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని చెప్పి అందరం మేము కార్పొరేటర్ కానీ మేము కానీ కూడా తప్పకుండా హామీ ఇస్తున్నాము. ఇంకా చెప్పినట్టు మీరు ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఎప్పుడైతే చెబితే అందరం కూడా స్పందించుకొని అందరం కలిసి కూడా పరిష్కరించుకుంటామని చెబుతూ స్థానిక కేశవ స్వామి పేటలో గల శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం నందు అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా నగరోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సచివాలయాన్ని నిర్మించాలని రోడ్డెక్కిన ఉప్పుగుంటూరు గ్రామస్తులు. అధికారుల హామీతో విరమణ.